డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. Hello everybody, I hope you performed well in the mock test. Let me give you the solutions for the English section. To start with the first one, and which of the following statements is incorrect regarding the usage of the article? మనకి ఇచ్చినటువంటి సెంటెన్సెస్ లో ఏ సెంటెన్స్ లో ఆర్టికల్ రాంగ్ గా వాడడం జరిగింది అనేది అడుగుతున్నారండి. అండ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ ఫెల్ ఓవర్ ద చైర్ అగైన్. సో ఈ సెంటెన్స్ లో చైర్ అనే నౌన్ ముందు ది అనే డెఫినెట్ ఆర్టికల్ అనేది వాడడం జరిగింది. డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దీన్ని మనం లిజనర్ లేదా రీడర్కి ఆల్రెడీ తెలిసినటువంటి ఒక నౌన్ ముందు మనం దీన్ని వాడుతాము. అండ్ ఈ సెంటెన్స్ చూసుకున్నట్లయితే అగైన్ అనే ఒక రెఫరెన్స్ ఉంది. సో ఐ ఫెల్ ఓవర్ ద చైర్ అగైన్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ బై ఏ హౌస్ ఇన్ అన్ అవర్. ఇండెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ఏ లేదా యాన్ ని ఒక వర్డ్ కి ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్ అంటే సౌండ్ బట్టి మనం ఉపయోగిస్తాం. కాన్సనెంట్ సౌండ్ ఉన్నట్లయితే ఏను ఉపయోగిస్తాము, వొవెల్ సౌండ్ ఉన్నట్లయితే యాన్ ఉపయోగిస్తాము. అండ్ ఈ వర్డ్స్ ని చూసుకున్నట్లయితే హౌస్ అనేది కాన్సనెంట్ సౌండ్ తో ఉంది కాబట్టి ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అలానే అవర్ అనేది వొవెల్ సౌండ్ తో ఉంది కాబట్టి యాన్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఐ నీడ్ యాన్ ఎయిర్. ఈ సెంటెన్స్ లో ఒక అన్కౌంటబుల్ నౌన్ ముందు యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది వాడడం జరిగింది. ఇది ఎర్రర్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ లేదా యాన్ ని ఎప్పుడు కూడా మనం ప్లూరల్ నౌన్స్ ముందు అలానే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఉపయోగించము. ఫర్నిచర్, లగేజ్, ఇన్ఫర్మేషన్ ఇటువంటి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఎప్పుడు కూడా ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ లేదా యాన్ ని ఉపయోగించము. ఎందుకంటే ఇవి మాస్ని లేదా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాయి. వీటికి బౌండరీ అనేది ఉండదు కాబట్టి వీటిని ఎప్పుడు కూడా మనం సింగులర్లో ఎక్స్ప్రెస్ చేయము. సో ద యూసేజ్ ఆఫ్ యాన్ ఈజ్ రాంగ్ హియర్ బిఫోర్ దిస్ అన్కౌంటబుల్ నౌన్. అండ్ ఇఫ్ వి అబ్జర్వ్ ద లాస్ట్ సెంటెన్స్ ఐ లవ్ ఎ స్లైస్ ఆఫ్ యాపిల్ పై ఆఫ్టర్ డిన్నర్. ఈ సెంటెన్స్ లో స్లైస్ ఆఫ్ యాపిల్ పై ముందు ఏ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది. ఏ లేదా యాన్ అనే ఇండిఫినెట్ ఆర్టికల్స్ మనం ఎప్పుడు కూడా కౌంటబుల్ సింగులర్ నౌన్స్ ముందు ఉపయోగిస్తాం. ఇక్కడ స్లైస్ ఆఫ్ యాపిల్ పై ఉంది కాబట్టి మనం ఏ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ వాడడం అనేది గ్రామటికల్ గా కరెక్ట్ అవుతుంది. అండ్ స్లైస్ అనేది కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఏ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ ఇక్కడ గ్రామటికల్ గా కరెక్ట్ అవుతుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 3. ఎందుకంటే ఎయిర్ అనే అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్ ని వాడడం అనేది ఎర్రర్ అవుతుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 3. నౌ లెట్ us see the next one. Fill in the blank using the correct option. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే విరాట్ కోహ్లీ was livid dash the act and called out the fan for his behavior. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో లివిడ్ అనే వర్డ్ ఉంది. లివిడ్ మీన్స్ ఫ్యూరియస్లీ యాంగ్రీ, ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అనే మీనింగ్ లో మనం ఉపయోగిస్తాం. ఈ లివిడ్ అనే వర్డ్ తో అబౌట్ లేదా విత్ అనే ప్రిపోజిషన్ ని మనం ఉపయోగిస్తాం. సో లివిడ్లీ విత్ పర్సన్ ఉపయోగిస్తాం అండ్ లివిడ్లీ విత్ రీజన్ ఫర్ యాంగర్ అని ఉపయోగిస్తాం. సో ఈ సెంటెన్స్ లో మనం లివిడ్ ద యాక్ట్ అని ఉంది. సో అదర్ దాన్ పర్సన్ ఉందండి, అంటే యాంగర్ కి రీజన్ ఉంది కాబట్టి మన కరెక్ట్ ప్రిపోజిషన్ ఏమవుతుంది, అబౌట్ అవుతుంది. అదే ఇక్కడ ద యాక్ట్ ప్లేస్ లో ద ఫ్యాన్ అని ఉన్నట్లయితే లివిడ్ విత్ ద ఫ్యాన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. కానీ ఇక్కడ యాంగర్ కి రీజన్ ఉందండి. సో విరాట్ కోహ్లీ వాజ్ లివిడ్ అబౌట్ ద యాక్ట్ అండ్ కాల్డ్ అవుట్ ద ఫ్యాన్ ఫర్ హిస్ బిహేవియర్ అనేది గ్రామటికల్ గా కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ అబౌట్. ఫర్ అండ్ బై ని మనం ఎప్పుడు కూడా లివిడ్ తో వాడమండి. లివిడ్
అబౌట్ రీజన్ రాస్తాము అండ్ లివిడ్ విత్ పర్సన్ రాస్తాము. కాబట్టి ఇక్కడ విత్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ అబౌట్. అండ్ నౌ లెట్ us see the next one. Fill in the blank with the appropriate verb form given below. And the dash football in that field before it started to rain. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ అని ఒక పాస్ట్ రెఫరెన్స్ ఉందండి. అండ్ సో పాస్ట్ రెఫరెన్స్ ఉంది కాబట్టి మనం ప్రెజెంట్ లో ఉన్నటువంటి హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యావ్ కానీ మనం ఉపయోగించలేము. ఎందుకంటే ఇక్కడ మనకి ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ అని ఒక పాస్ట్ రెఫరెన్స్ ఉంది. సో ద ఓన్లీ ఆప్షన్ హియర్ ఇస్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద ఫీల్డ్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. సో ఏదైనా ఒక యాక్షన్ అనేది పాస్ట్ లో స్టార్ట్ అయ్యి కొంతకాలం కంటిన్యూ అయ్యి మరియు పాస్ట్ లోనే ఎండ్ అయినట్లయితే ఇటువంటి యాక్షన్ మనం ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఈ పర్టికులర్ సెంటెన్స్ లో దే స్టార్టెడ్ ప్లేయింగ్ అండ్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద ఫీల్డ్ అంటిల్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. సో ఒక యాక్షన్ అనేది పాస్ట్ లో స్టార్ట్ అయ్యి కొంతకాలం కంటిన్యూ అయ్యి పాస్ట్ లోనే ఎండ్ అయినట్లయితే ఇటువంటి యాక్షన్ మనం ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this. She dashed to drive a scooter for 1 hour in evening. And మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్, ఈజ్ బీన్ లెర్నింగ్. ఈజ్ తర్వాత మనం ఎప్పుడు కూడా బీన్ వాడమండి. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అనేది గ్రామటికల్ గా రాంగ్ అవుతుంది. సో మనం ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ ఫర్దర్ గా చూసినట్లయితే విల్ హ్యాస్ బీన్ లెర్నింగ్, విల్ తర్వాత మనం హ్యావ్ ఉపయోగిస్తాం. సో విల్ హ్యాస్ బీన్ లెర్నింగ్ అనేది ఎర్రర్ అవుతుందండి. సో ఆప్షన్ 3ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో మనకి రిమైనింగ్ ఆప్షన్స్ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ అండ్ హ్యాస్ బీన్ లెర్నింగ్. సో ఇక్కడ మనకి హ్యాస్ బీన్ లెర్నింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ టు డ్రైవ్ ఎ స్కూటర్ ఫర్ 1 hour ఇన్ ఈవినింగ్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ ఇస్తుంది. ఈ కాంటెక్స్ట్ లో మనకి ఫ్యూచర్ సంబంధించి లేదా ఫ్యూచర్ లో ఒక పర్టికులర్ టైం లోపు ఒక యాక్షన్ అయిపోతుంది అనే రెఫరెన్స్ మనకి లేదు కాబట్టి ఈ సందర్భంలో మనం ఫ్యూచర్ టెన్స్ ని ఉపయోగించలేము. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఎర్రర్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ హియర్ ఇస్ హ్యాస్ బీన్ లెర్నింగ్. నౌ లెట్ us see the next one. Choose the grammatically correct sentence from the option given below. సో మనకి ఇచ్చినటువంటి సెంటెన్సెస్ లో గ్రామటికల్ గా ఏ సెంటెన్స్ కరెక్ట్ అనేది అడుగుతున్నారు. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ ద యంగ్ బాయ్ వుడ్ ఈట్ ఎయిదర్ ద సూప్ నార్ ద వెజిటబుల్స్ ఫర్ లంచ్. సో ఈ సెంటెన్స్ లో మనకి ఎయిదర్ మరియు నార్ అనే కంజంక్షన్ ని ఉపయోగించడం జరిగింది. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇటువంటి కంజంక్షన్స్ మనం కొరలేటివ్ కంజంక్షన్స్ అని అంటాం మనం. బట్ ఈ సెంటెన్స్ లో ఎయిదర్ నార్ అనేది రాంగ్ గా ఉపయోగించడం జరిగింది. ఎయిదర్ తో పాటుగా మనం ఆర్ ఉపయోగిస్తాం, బట్ ఇక్కడ నార్ అనేది ఉపయోగించడం జరిగింది. నార్ అనే ఈ వర్డ్ ని మనం ఒక సెకండ్ నెగిటివ్ క్లాజ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాడుతాం. మనం నార్ ఉపయోగించామంటే దీని ముందు ఖచ్చితంగా ఇంకొక నెగిటివ్ క్లాజ్ లేదా నెగిటివ్ ఫ్రేజ్ అనేది ఉండాలి. సో నార్ని ఎప్పుడు కూడా మనం ముందు దానితో పాటుగా ఇంకొక నెగిటివ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాడుతాం. మనం సెకండ్ నెగిటివ్ క్లాజ్ లేదా నెగిటివ్ ఫ్రేజ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి నార్ను ఉపయోగిస్తాం. సో ఈ నార్కు ముందు ఎటువంటి నెగిటివ్ క్లాజ్ లేదా ఫ్రేజ్ లేదు కాబట్టి ఇక్కడ నార్ అనేది ఎర్రర్ అవుతుంది. అండ్ ఎయిదర్తో పాటుగా ఎప్పుడు మనం ఎయిదర్ ఆర్ ఉపయోగిస్తాం, నార్ కాదు. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ద యంగ్ బాయ్ వుడ్ ఈట్ నెయిదర్ ద సూప్ ఆర్ ద వెజిటబుల్స్ ఫర్ లంచ్. సో నెయిదర్తో పాటుగా మనం నార్ ఉపయోగిస్తాం, బట్ ఇక్కడ ఆర్ అనేది ఉపయోగించడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకి ఎర్రర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ద యంగ్ బాయ్ వుడ్ ఈట్ ద సూప్ నార్ ద వెజిటబుల్స్ ఫర్ లంచ్. సో ఇక్కడ నార్ అనేది ఉపయోగించడం జరిగింది, బట్ దీని ముందు మనకి ఏ విధమైనటువంటి నెగిటివ్ క్లాజ్ కూడా లేదా నెగిటివ్ ఫ్రేజ్ కూడా లేదు. సో నార్ అనే దాన్ని సెకండ్ నెగిటివ్ క్లాజ్ లేదా నెగిటివ్ ఫ్రేజ్ని ఉపయోగించడానికి మనం వాడుతాము. దీని ముందు ఎటువంటి నెగిటివ్ క్లాజ్ లేదు కాబట్టి ఇక్కడ నార్ అనేది గ్రామటికల్ గా ఎర్రర్ అవుతుంది. సో 3ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ద యంగ్ బాయ్ వుడ్ ఈట్ నెయిదర్ ద సూప్ నార్ ద వెజిటబుల్స్ ఫర్ లంచ్. ఇక్కడ మనకి నెయిదర్ నార్ అనే కరెక్ట్ కొరలేటివ్ కంజంక్షన్ అనేది ఉపయోగించడం జరిగింది. సో కరెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్ ఈస్ ఆప్షన్ 4. సో ఈ విధంగా మనకి కొరలేటివ్ కంజంక్షన్ అయినటువంటి ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేవి మనం
ఒక పేరుగా ఉపయోగిస్తాం. కాబట్టి ఎయిదర్ వాడేటప్పుడు మనం ఆర్ ఉపయోగిస్తాము, నెయిదర్తో పాటుగా నార్ ఉపయోగిస్తాము. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 4. నౌ లెట్ us see the next one. Which of the following sentences has a subject that does not agree with the verb? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ డస్ నాట్ అంటానండి. ఏదైతే ఫాలో కాదో దాన్ని మనం ఆప్షన్ గా చూస్ చేసుకోవాలి. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ ద బ్రదర్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ సిస్టర్ ఈజ్ గుడ్ ఎట్ దేర్ స్టడీస్. సో ఈ సెంటెన్స్ లో మనకి యాజ్ వెల్ యాజ్ అనే ఒక ఎడిటివ్ అనేది వాడడం జరిగింది. యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, విత్, అలాంగ్ విత్, ఇటువంటి వాటిని ఎడిటివ్స్ అంటాం మనం. ఇది ఫస్ట్ సబ్జెక్ట్ తో పాటుగా ఇంకొక సబ్జెక్ట్ వాడే సందర్భంలో వాడుతాం. ఇటువంటి ఎడిటివ్స్ వాడేటప్పుడు మనం వెర్బ్ని ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం మనం ఉపయోగిస్తాము. సో ఈ సెంటెన్స్ లో ద బ్రదర్స్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి మన వెర్బ్ ఖచ్చితంగా ఎలా ఉండాలండి? ప్లూరల్ లోనే ఉండాలి. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఫెయిల్ అయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎడిటివ్స్ ఉండేటప్పుడు, ఇటువంటి ఎడిటివ్స్ ఉండేటప్పుడు వీటిని ఎడిటివ్స్ అంటాం. యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, ఇటువంటి ఎడిటివ్స్ ఉండేటప్పుడు మనం వెర్బ్ని ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ అంటే వీటికి ముందున్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం వాడుతాము. ఇక్కడ ఎడిటివ్ ముందు ఒక ప్లూరల్ సబ్జెక్ట్ అనేది ఉంది కాబట్టి మన వెర్బ్ ఖచ్చితంగా ప్లూరల్ ఉండాలి. కానీ ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఫాలో అవ్వలేదని మనం చెప్పొచ్చు. మనకి డస్ నాట్ అగ్రీ విత్ ద వెర్బ్ అని అడిగారు. ఏ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వెర్బ్తో అగ్రీ కావట్లేదని అడిగారు కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అవుతుంది. బట్ రిమైనింగ్ సెంటెన్సెస్ ఒకసారి చూద్దాం. A dictionary and atlas are missing from the library. A dictionary and an atlas ఇవి 2 different things కాబట్టి మనం ఖచ్చితంగా ప్లూరల్ వెర్బ్నే వాడాలి. కొన్ని నౌన్స్ ఉంటాయండి, బ్రెడ్ అండ్ బట్టర్, లా అండ్ ఆర్డర్. సో ఇటువంటి నౌన్స్ని మనం సింగులర్గా ట్రీట్ చేస్తాం. అటువంటి ఉండేటప్పుడు అయితే మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్ని వాడుతాం. బట్ ఇక్కడ మనకి డిక్షనరీ అండ్ యాన్ అట్లాస్ అనేవి 2 different things కాబట్టి మనం వెర్బ్ని ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్ లోనే వాడాలి. సో ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్ గానే ఉంది. మనకి రాంగ్ అడిగారు కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయింది. సో ఇందులో కరెక్ట్ గానే ఉందండి. నెక్స్ట్ చూద్దాం. ద స్టూడెంట్స్ అకంపనైడ్ బై దర్ టీచర్ హ్యావ్ గాన్ ఆన్ ఏ పిక్నిక్. ఇక్కడ అకంపనైడ్ బై అని ఉందండి, దీని ముందు ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది అండ్ దర్ టీచర్. సో ఇక్కడ మనకి ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మన వెర్బ్ ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్ లోనే ఉంది. సో ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్ గానే ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఇక్కడ మ్యాన్ అండ్ ఉమెన్ 2 different పర్సన్స్ కాబట్టి మన వెర్బ్ ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్ లోనే ఉండాలి. అండ్ ఇక్కడ వెర్బ్ అనేది ప్లూరల్ ఫామ్ లోనే ఉంది. సో ఈ సెంటెన్స్ లో కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్ గానే ఉంది. ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఫాలో కాలేదు కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 1. Now let us see the next one. Pick the one word that gives the meaning of the following. The study of the causes and effects of disease or injury. So దీనికి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ urology. Urology is a branch of medical science that deals with the urinary system. And the next one is pathology. Pathology is a study in medical science that deals with the detection of disease, diagnosis of disease. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏ స్టడీ ఆఫ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇంజురీ. సో మనకి ఈ డిసీజ్కి కాజ్ అండ్ ఎఫెక్ట్ కోసం అడుగుతున్నారు కాబట్టి మనకి పెథాలజీ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. అండ్ పిడియాట్రిక్స్ ఈజ్ ఏ మెడికల్ సైన్స్ దట్ డీల్స్ విత్ ఆర్ దట్ స్టడీస్ అబౌట్ ఇన్ఫాంట్స్ అండ్ అడల్ట్స్. ఇన్ఫాంట్స్ మీన్స్ ఇన్ఫాంట్స్ అండ్ చైల్డ్స్. సో వీరి కోసం ఏ బ్రాంచ్ అయితే స్టడీ చేస్తుందో దీన్ని మనం ఏంటంటామండి? మనం పిడియాట్రిక్స్ అని అంటాం. అండ్ డెర్మటాలజీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మెడికల్ సైన్స్ దట్ డీల్స్ విత్ స్కిన్. సో స్కిన్ కోసం డీల్ చేసేదాన్ని ఏంటంటాం? మనం డెర్మటాలజీ అంటాం. మనకి ఇచ్చిన దాంట్లో కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిసీజ్ కోసం అడుగుతున్నారు కాబట్టి మనకి పెథాలజీ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే పెథాలజీ అనేది డయాగ్నోసిస్ చేస్తుంది, ఒక డిసీజ్కి కారణం ఏంటి అనే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం స్టడీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? పెథాలజీ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. పిడియాట్రిక్స్ రిలేటెడ్ టు ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ అండ్ dermatology is skin. So urology is urinary system. So the correct option here is option 2. Simple question. Now let us see the next one. Identify the correct passive form of the following sentence from the options given below. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ కి
ప్యాసివ్ ఫామ్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ ద సెంటెన్స్ ఈస్ విజయ్ విల్ హ్యావ్ వాష్డ్ ఎ షర్ట్. అండ్ ఫ్యూచర్ ఫామ్లో ఉందండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో విజయ్ విల్ హ్యావ్ వాష్డ్ ఏ షర్ట్. మనం ఈ సెంటెన్స్లో వెర్బ్ను చూసుకున్నట్లయితే విల్ హ్యావ్ వాష్డ్ అని ఉందండి. సో దీనికి ప్యాసివ్ వెర్బ్ ఫామ్ ఏమవుతుందంటే విల్ హ్యావ్ బీన్ వాష్డ్. ఎందుకంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో బీన్ని యాడ్ చేస్తాం. విల్ హ్యావ్ బీన్ వాష్డ్ అనేది మనకి కరెక్ట్ వెర్బ్ ఫామ్ అవుతుంది. అండ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేవి రివర్స్ అవుతాయి కాబట్టి మనకి ఏ షర్ట్తో స్టార్ట్ అవ్వాలి, అన్నింట్లో ఏ షర్టే ఉందండి, విల్ హ్యావ్ బీన్ వాష్డ్. సో ఫస్ట్ ఆప్షన్లో విల్ హ్యావ్ బీన్ వాష్డ్ అని ఉంది కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ అనేది ఆప్షన్ 1 అవుతుంది. మనం ఒక వెర్బ్ అనేది ఒక పర్టికులర్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ అనేది విల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 వాడుతాం కాబట్టి ఎ షర్ట్ విల్ హ్యావ్ బీన్ వాష్డ్ బై విజయ్ అనేది మనకి కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అనేది అవుతుంది. నౌ లెట్ us see the next one. Pick the option that gives the correct indirect form of the following sentence. He said, I will come to the party by 9 p.m. So, ఈ sentence లో మనకి he said, I will come to the party by 9 p.m. దీన్ని మనం indirect form లోకి మనం మార్చాలి. అండ్ ఇక్కడ మనకి రిపోర్టింగ్ వెర్బ్ అనేది past లో ఉంది కాబట్టి మనకి రిపోర్టెడ్ సెంటెన్స్ లో టెన్స్ అనేది మారుతుంది. సో ఈ రిపోర్టెడ్ సెంటెన్స్ లో మనకి సబ్జెక్ట్ ఏంటండి, ఐ ఏమవుతుంది, SON రూల్ ప్రకారం ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ ప్రకారం మారుస్తాము మనం, సెకండ్ పర్సన్ అయితే ఆబ్జెక్ట్ ప్రకారం మారుస్తాము, థర్డ్ పర్సన్ అయితే మనం నో చేంజ్. సో ఈ సన్ రూల్ ప్రకారం మనం ప్రొనౌన్స్ ని మారుస్తాం. ఇక్కడ మనకి ఐ అనే ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి ఇది మనం రిపోర్టింగ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్ ప్రకారం మనం మారుస్తాం. సబ్జెక్ట్ లో సి ఉంది కాబట్టి ఐ ఏమవుతుందండి, షీ అవుతుంది. సో షీ కరెక్ట్ అండి. ఐ మరియు ఐ ఉన్నటువంటి ఆప్షన్ 3 మరియు ఆప్షన్ 4 ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ విల్ ఏమవుతుందండి, వుడ్ అవుతుంది. ఎందుకంటే మనకి రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్ లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ యొక్క వెర్బ్ అనేది ఖచ్చితంగా టెన్స్ అనేది చేంజ్ కావాలి. సో విల్ అనేది ఏమవుతుంది, వుడ్ అవుతుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, she would come to the party by 9 p.m. అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ విల్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఈ విధంగా మనం ప్రొనౌన్స్ ని ఈ సన్ రూల్ ప్రకారం, సో ఫస్ట్ పర్సన్ ఉంటే రిపోర్టింగ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్ ప్రకారం మనం మారుస్తాము, సెకండ్ పర్సన్ ఉన్నట్లయితే రిపోర్టింగ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ప్రకారం మారుస్తాము, అలానే థర్డ్ పర్సన్ ఉంటే నో చేంజ్. సో దీని ప్రకారం మనం ప్రొనౌన్స్ ని మార్చి, అండ్ రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంటే ఈ రిపోర్టెడ్ స్పీచ్ లో టెన్స్ అనేది ఖచ్చితంగా మారవలసి ఉంటుంది. కాబట్టి విల్ ఏమవుతుందండి, ఇక్కడ వుడ్ అయింది. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1. నౌ లెట్ us see the next one. The following sentence is in direct speech. Choose the correct option which expresses the same sentence in indirect speech. So indirect speech ని మనం ఐడెంటిఫై చేయాలి. And Rama said everyone must follow the safety regulations in the lab. సో ఈ సెంటెన్స్ లో మస్ట్ అనే వర్డ్ ఉందండి. మస్ట్ అనేది ఒక డ్యూటీని లేదా ఒక లా ఆఫ్ నేచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో మస్ట్ అని మనం ఈ మీనింగ్లో వాడేటప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చినప్పుడు మారదు, అంటే దీనిలో మార్పు అనేది ఉండదు. మస్ట్ అని మనం మస్ట్గానే వాడుతాం. ఈ పర్టికులర్ సెంటెన్స్లో ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ద సేఫ్టీ రెగ్యులేషన్స్ ఇన్ ద ల్యాబ్ అనేది ఒక డ్యూటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి మస్ట్ అనేది చేంజ్ కాదండి. సో మస్ట్ అనేది మస్ట్గానే మనం వాడుతాం. సో ఒక డ్యూటీ లేదా నేచర్ ఆఫ్ లాకి అదర్ దాన్ వేరే యూసేజ్లో మనం వాడామనుకోండి, ఇటువంటి సందర్భంలో మస్ట్ అనేది హ్యాడ్ టుగా మనం మారుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ సెడ్ ఐ మస్ట్ లీవ్ నౌ. సో అది ఒక పర్టికులర్ ఇన్సిడెంట్స్ కోసం మనం ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. సో ఇటువంటి సందర్భంలో మస్ట్ అనేది హ్యాడ్ టుగా మారుతుంది. సో ఈ సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చామనుకోండి, she said that she had to leave at that moment అని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. బట్ మస్ట్ అని మనం ఒక డ్యూటీ లేదా నేచర్ ఆఫ్ లాని ఎక్స్ప్రెస్ చేసే మీనింగ్లో ఉపయోగించామంటే ఈ సందర్భంలో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మస్ట్ అనేది మారదు. సో అదర్ దాన్ ఈ డ్యూటీ లేదా నేచర్ ఆఫ్ లా చెప్పే సందర్భంలో మస్ట్ అనేది ఆ సందర్భానికి అనుగుణంగా మారుతుంది. సో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్స్ కోసం చెప్పేటప్పుడు అయితే హ్యాడ్ టుగా మనం ఉపయోగిస్తాం.
బట్ ఈ డ్యూటీ లేదా నేచర్ ఆఫ్ లా చెప్పేటప్పుడు మస్ట్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మస్ట్గానే ఉపయోగిస్తాం. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అవుతుంది. హ్యాడ్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు అనేవి ఇక్కడ కరెక్ట్ కావు. ఎందుకంటే ఇది ఒక డ్యూటీని రిప్రజెంట్ చేస్తుంది ఈ సెంటెన్స్. ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ద సేఫ్టీ రెగ్యులేషన్స్ ఇన్ ద ల్యాబ్ అనేది ఒక డ్యూటీ. కాబట్టి మనం ఖచ్చితంగా మస్టే ఉపయోగించవలసి ఉంటుంది. హ్యాడ్ టు, హ్యావ్ టు మరియు హ్యాడ్ టు అనేవి కరెక్ట్ కాదండి. నౌ లెట్ us see the next one. Observe this. The question below consists of a set of labeled sentences. Out of the 4 options given, select the most logical order of the sentences to form a coherent paragraph. సో మనకు కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఒక కోహరెంట్ పారాగ్రాఫ్ గా మనం తయారు చేయాలి. దానికి అనుగుణంగా మనం ఆప్షన్ ఐడెంటిఫై చేయాలి. అండ్ లెట్ us read the sentence. As she walked along the beach, she felt the warm's hand be between her toes. And Emily had always been drawn to the ocean's majestic power and beauty. The sound of the waves crashing against the shore was soothing. She stumbled upon a beautifully crafted sandcastle decorated with seashells and pebbles. The little girl couldn't resist adding her own touch to castle's design. సో మనకి ఇటువంటి సెంటెన్స్ ఇచ్చేటప్పుడు ఈ సెంటెన్సెస్లో మనం ముందుగా ఏ సెంటెన్స్తో స్టార్ట్ చేయొచ్చు అని చూసి ఏ సెంటెన్స్తో ఎండ్ చేయొచ్చు అని చూసి మనం పారాగ్రాఫ్ని ఫామ్ చేయొచ్చు. లేదా కొన్ని క్లూ వర్డ్స్, ఏవైనా క్లూ వర్డ్స్ ఉన్నట్లయినా సరే మనం కొన్ని సెంటెన్సెస్ని పెయిర్గా చేసి ఈ పెయిర్ అనేది ఆప్షన్స్లో ఉందా లేదా అని మనం చూసి కూడా మనం ఈ క్వశ్చన్స్ మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఈ సెంటెన్సెస్ చదివినప్పుడు ఒక చిన్న క్లూ అనేది ఒకటి అర్థమైందండి. యు సీ, షీ స్టంబుల్డ్ అపాన్ ఏ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ శాండ్ క్యాస్టిల్ డెకరేటెడ్ విత్ సీసెల్ అండ్ పెబ్బల్స్. సో ఆమె ఆ బీచ్లో నడుస్తున్నప్పుడు ఈ శాండ్ క్యాజిల్ అనేది కనబడింది. అండ్ ఫర్దర్గా చూసినట్లయితే ద లిటిల్ గర్ల్ కుడెంట్ రెసిస్ట్ యాడింగ్ హర్ ఓన్ టచ్ టు ద క్యాజువల్ డిజైన్. చూసిన వెంటనే తను కూడా ఒక పెబ్బల్ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వెంటనే కుడెంట్ రెసిస్ట్ అనేది వెంటనే చేయడం జరిగింది అనే మనకు ఒక మీనింగ్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఖచ్చితంగా డీకి వెంటనే మనం ఈ రాయాలి. సో డిఈ కాంబినేషన్లో మనకి ఏదైనా ఆప్షన్ ఉంది అని చూసుకున్నట్లయితే ఓన్లీ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 1. కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అవుతుంది. అలానే మనం ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే బి సెంటెన్స్లో ఫస్ట్గా మనకి ఎమిలీ అని వాడడం జరిగింది. దీని తరువాత మనకి షీ అనేది వాడడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇంకో క్లూ అండి. సో ఏదైనా ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం నేమ్ మెన్షన్ చేస్తాము. నేమ్ మెన్షన్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రొనౌన్ ఉపయోగిస్తాం. కాబట్టి మనం బి తర్వాతే మనం ఏ కానీ డి కానీ ఉపయోగించాలి. బి తర్వాతే మనం ఏ కానీ డి కానీ ఉపయోగించాలి. బికి ముందు ఏడి ఉన్నట్లయితే ఆ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఆప్షన్ 4ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు ఈ లాజిక్ ప్రకారం. సో ఈ పారాగ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బి సెంటెన్స్లో మనకి ఎమిలీ కోసం మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఆమె బీచ్లో నడుస్తున్నట్టు మనకి ఏలో మెన్షన్ చేసింది కాబట్టి బిఏ అనేది మనకి ఆర్డర్ అవుతుంది. అండ్ ఫర్దర్గా అక్కడ ఎన్విరాన్మెంట్ కోసం ఇక్కడ సి సెంటెన్స్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనకి బిఏసి అనేది మనకి ఆర్డర్ అవుతుందండి. అలానే సో తను నడుస్తున్నప్పుడు ఈ శాండ్ క్యాజిల్ చూసింది, వెంటనే తను కూడా ఒక పెబల్ని యాడ్ చేసింది అనేది మనకి ఈ సెంటెన్స్లో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? బిఏసిడి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా మనం కొన్ని క్లూ వర్డ్స్తో మనం సాల్వ్ చేయొచ్చు. లేదా ఆ సెంటెన్స్ అనేవి ఎటువంటి మూమెంట్లో ఈ స్టోరీ అనేది ముందుకెళ్తుంది అనేది చూసుకొని దీని ప్రకారం కూడా మనం అరేంజ్ చేయొచ్చు. బట్ మనం క్లూ వర్డ్స్తో మనం సాల్వ్ చేసినట్లయితే ఆప్షన్స్తో కంపేర్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ని చాలా తొందరగా మనం సాల్వ్ చేయొచ్చు. నౌ లెట్ us see the next one. Observe this. Choose the correct option which expresses the following sentence in passive voice. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ని మనం passive voice లో ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ ద సెంటెన్స్ ఇస్ దిస్ ఆర్ విల్ నాట్ అరేంజ్ ద థింగ్స్. సో మనకు ఆబ్జెక్ట్ లో ద థింగ్స్ ఉంది కాబట్టి మనం థింగ్స్ తో స్టార్ట్ చేస్తాము. అన్ని ఆప్షన్స్ లో అదే ఉందండి. విల్ నాట్ అరేంజ్. సో ఇది మనకి ఫ్యూచర్ సింపుల్ లో నెగిటివ్ లో ఉన్నటువంటి సెంటెన్స్ అండి. సో విల్ నాట్ అరేంజ్ అని మనం passive voice లో ఎలా రాస్తాం? మనం విల్ నాట్ బి అరేంజ్డ్. సో విల్ ప్లస్ బి ప్లస్ V3 వాడుతాము. నెగిటివ్ ఉంది కాబట్టి నాట్ ని యాడ్ చేస్తాము. కాబట్టి విల్ నాట్ బి అరేంజ్డ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి.
విల్ నాట్ బీ అరేంజ్డ్. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 అవుతుంది. హ్యావ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఒక సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పుడు టెన్స్లో వెర్బ్ ఫామ్ మారుతుందండి. బట్ టెన్స్ అనేది ఎప్పుడు కూడా మారదు. అది ఫ్యూచర్ సింపుల్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా ఫ్యూచర్ సింపుల్లోనే ఉండాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉన్నట్లయితే ప్యాసివ్ వాయిస్లో కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్లోనే ఉండాలి. వెర్బ్ ఫామ్ అనేది యాక్టివ్ వెర్బ్ నుంచి ప్యాసివ్ వెర్బ్లోకి వస్తుంది. బట్ ఓవరాల్గా సెంటెన్స్ మీనింగ్లో కానీ లేదా టెన్స్లో కానీ ఎటువంటి చేంజ్ అనేది ఉండకూడదు. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది ఫ్యూచర్ సింపుల్లో ఉంది అండ్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫ్యూచర్ సింపుల్లో ఉన్నటువంటి ఒకే ఒక సెంటెన్స్ ఆప్షన్ 4 హ్యావ్ అనేది మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వాడుతాం. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 4. నౌ లెట్ us see the next one. The question below consists of a set of labeled sentences. Out of the 4 options given, select the most logical order of the sentence to form a coherent paragraph. Paragraph arrangement, we have some more sentences. Let us see. Mia knew she had discovered something extraordinary, changing her life forever with a newfound sense of wonder and adventure. Curiously led her to a hidden cave filled with ancient treasures. In a quiet village, Mia found an old map in her attic. As she stepped inside, the cave sparkled with magic. సో ఈ సెంటెన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇన్ ఏ క్వైట్ విలేజ్ అనే ఈ సెంటెన్స్ అనేది మనకి ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే మనం సాధారణంగా ఏదైనా ఒక పారాగ్రాఫ్ని స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ డిస్క్రైబ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఇన్ ఏ క్వైట్ విలేజ్ మియా ఫౌండ్ అండ్ ఓల్డ్ మ్యాప్ ఇన్ హర్ అటిక్ అనేది మనం ఫస్ట్ సెంటెన్స్గా తీసుకోవచ్చు. సో ఆర్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆర్ అండ్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 అనేవి ఆర్తో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే మనం ఇన్ ఏ క్వైట్ విలేజ్ మియా ఫౌండ్ అన్ ఓల్డ్ మ్యాప్ ఇన్ హర్ అటెక్. షీ ఫౌండ్ ఏ ఓల్డ్ మ్యాప్. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే క్యూరియాసిటీ లెడ్ హర్ టు ఏ హిడెన్ కేవ్ ఫిల్డ్ విత్ ఏన్షియంట్ ట్రెజర్స్. సో ఆమె ఈ మ్యాప్ని ఐడెంటిఫై చేసింది అండ్ ఆ మ్యాప్తో క్యూరియాసిటీ లెడ్ హెర్ టు ఏ హిడెన్ కేవ్ ఫిల్డ్ విత్ ఏన్షియంట్ ట్రెజర్స్ అనేది మనం నెక్స్ట్ సెంటెన్స్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఆ మ్యాప్ ఐడెంటిఫై చేసిన తర్వాత అందులో ఏముంది అనే క్యూరియాసిటీతో ఆమె ఈ కేవ్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది అనేది నెక్స్ట్ సెంటెన్స్గా మనం తీసుకోవచ్చు. సో ఆ కేవ్ లోపలికి యాజ్ ది స్టెప్డ్ ఇన్సైడ్ ద కేవ్ స్పార్క్డ్ విత్ మ్యాజిక్. సో ఆమె ఆ కేవ్ లోపలికి వెళ్ళగానే ఒక మ్యాజిక్తో ఆ కేవ్ మొత్తం మెరిసిపోయిందనే మీనింగ్లో ఉన్నటువంటి నెక్స్ట్ సెంటెన్స్ అనేది మనం తర్వాత సెంటెన్స్గా మనం చెప్పవచ్చు. అండ్ లాస్ట్ సెంటెన్స్గా మియా న్యూ షీ హ్యాడ్ డిస్కవర్డ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ చేంజింగ్ హర్ లైఫ్ ఫర్ ఎవర్ అనేది మనం లాస్ట్ సెంటెన్స్గా వాడవచ్చు. సో అవర్ కరెక్ట్ ఆర్డర్ ఈస్ RQSP అనేది మనకి కరెక్ట్ ఆర్డర్ అవుతుందండి. ఈ విధంగా ఒక స్టోరీలో ఇన్సిడెంట్స్ అనేవి దేని తర్వాత ఏది జరిగింది అనేది మనం చూసి ఇటువంటి పారాగ్రాఫ్ని మనం చాలా సింపుల్గా అరేంజ్ చేయొచ్చు. నౌ లెట్ us see the next one. By going through the questions, we can solve the reading comprehension simply. So let us see the questions first. And which among the following can we say regarding the sectoral thrust given by the government on startup of the country? So కంట్రీలో ఉన్నటువంటి ఈ స్టార్టప్స్ కోసం గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేస్తుంది అనేది మనకి అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అండి. సెక్టోరల్ థ్రస్ట్, ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి ఈ సెక్టోరల్ థ్రస్ట్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ which among the following is correct regarding the attitude of government towards the startup economy of the country? సో గవర్నమెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఈ స్టార్టప్స్ అనేది ఎలా ఉంది అనేది మనకి అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ what is the opinion of the author regarding the TV channel that has been proposed to be set up by the government? సో గవర్నమెంట్ పెట్టబోయేటటువంటి ఈ టీవీ ఛానల్పై ఆథర్ ఎటువంటి ఒపీనియన్ కలిగి ఉన్నారు? పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, న్యూట్రల్గా ఉన్నారా అనేది మనకి అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఈ టీవీ ఛానల్ కోసం అలానే గవర్నమెంట్ యాటిట్యూడ్ కోసం మరియు ఈ సెక్టోరల్ థ్రస్ట్ అంటే గవర్నమెంట్ చేసే సపోర్ట్ కోసం ప్యాసేజ్లో ఏం మెన్షన్ చేయబడి ఉంది అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అండ్ let us see the passage. Startups are having a sigh of relief as the
Finance Minister announced measures to do away with the long pending continuous issue of angel tax, which many of them had to cough up for rising angel funding under Section 56 of the Income Tax Act. Also, special administrative arrangements will be made by the Central Board of Direct Taxes for pending assessment of startups and redressal of their grievances. Startups have been assured that no inquiry or verification in such cases can be carried out by the assessing officer without obtaining approval for his supervisory officer. This provision will do away with much of the angst among the startups who were subjected to aggressive questioning by the Income Tax Department. So, ఈ ప్యాసేజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ప్రధానంగా ఫినాన్స్ మినిస్ట్రీ రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి కొన్ని గైడ్లైన్స్ ఎస్పెషల్లీ అబౌట్ స్టార్టప్స్ అండ్ ఏంజల్ ట్యాక్స్ కోసం అనేది మనకి ఉండడం అనేది మనం పారాగ్రాఫ్ స్టార్టింగ్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎస్పెషల్లీ దిస్ సెక్షన్ 56 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కోసం మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది దేనికోసం ఉందండి? ఏంజల్ ట్యాక్స్. ఏంజల్ ట్యాక్స్ అనేది ఏంజల్ ఇన్వెస్టర్స్ పై విధించడం జరుగుతుంది. ఏంజల్ ఇన్వెస్టర్ అంటే తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఏవైనా ఒక కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే అటువంటి ఇన్వెస్టర్ని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు, ఎస్పెషల్లీ స్టార్టప్స్లో. సో ఒక కొత్త కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ కంపెనీకి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్గా ఇచ్చి తర్వాత దానిపై కొంత ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తారు. ఇటువంటి వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో ఇటువంటి ఏంజల్ ఇన్వెస్టర్స్ పై విధించే ట్యాక్స్నే ఏంజల్ ట్యాక్స్ అని అంటారు. గవర్నమెంట్ ఈ ఏంజల్ ట్యాక్స్ పై కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి తగ్గించింది అనేది ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇలా ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ పై ఎంక్వైరీ అనేది తగ్గించడం వల్ల ఈ స్టార్టప్స్ పై ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. దాని ద్వారా స్టార్టప్స్ కూడా ఫ్లోరిష్ అవుతాయి అనే రీజన్తో ఇక్కడ ఆధార్ ఈ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ లెట్ us see further what have been mentioned. A TV channel exclusively for startups under the Doordarshan boutique will be designed and executed by startups themselves and will also serve as a platform for promoting them, discussing issues affecting their growth, matchmaking with VCs, and for funding and tax planning came as a pleasant surprise to many. Although it remains to be seen how it will be executed on the ground. సో ఇక్కడ మనకి ఈ టీవీ ఛానల్పై మనకు క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ టీవీ ఛానల్ దూరదర్శన్ అండర్లో ఈ స్టార్టప్స్కి అండ్ ఈ స్టార్టప్స్లో ఉన్నటువంటి పర్సన్సే రన్ చేసే విధంగా ఒకటి గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆధార్ although it remains to be seen how it will be executed on the ground. సో ఇక్కడ మనకి ఈ ఛానల్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన దీని పర్పజెస్ అనేది మెన్షన్ చేయబడిన గ్రౌండ్లో అంటే గ్రౌండ్ రియాలిటీలో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలని ఆధార్ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీనిపై మనకు ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది కాబట్టి ఆ క్వశ్చన్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఆధార్ రిగార్డింగ్ ద టీవీ ఛానల్ that has been proposed to be set up by the government? ఈ టీవీ ఛానల్ పై ఆధార్ ఒపీనియన్ ఏంటి? The author is excited about the new TV channel since it will bring a lot of interest in the sector. So ఇక్కడ excited about the TV channel. So author excited అనే కంటే ఆధార్ ఒక క్రిటికల్ టోన్లో గ్రౌండ్ రియాలిటీలో ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలి అనే విషయాన్ని మెన్షన్ చేయడం మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ కాదని చెప్పొచ్చు అండి. సో నాట్ ఎక్సైటెడ్, ఆధార్ ఈజ్ నాట్ ఎక్సైటెడ్, హీఈస్ థింకింగ్ హౌ ప్రాక్టికల్లీ ఇట్ విల్ వర్క్. సో గ్రౌండ్ రియాలిటీలో ఈ ఛానల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని ఆధార్ ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్సైటెడ్ అనేది కరెక్ట్ కాదు. ద ఆధార్ ఈజ్ కాజియస్ ఇన్ హిజ్ రియాక్షన్ బికాస్ he wants to see if the government is able to make it work actually. Yes, the author is cautious. సో గ్రౌండ్ రియాలిటీలో అవి ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా లేదా అనే ఆలోచనలో ఆధార్ ఉన్నాడు. సో ఆధార్ ఈజ్ కాజియస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ లెట్ us see the remaining 2 options. The author has nothing to say regarding the new TV channel. ఇది కంప్లీట్గా కాంట్రడిక్టరీ అవుతుందండి. యాక్చువల్లీ ఆధార్ ఈజ్ కాజియస్, he is concerned how the channel will work in reality. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఎర్రర్ అవుతుంది. సో ఆధార్ యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీలో ఆ ఛానల్ అనేది ఎలా పనిచేస్తుంది అనే ఒక కాజస్ టోన్లో ఎక్స్ప్రెస్ చేశాడు.
బట్ ఇక్కడ ఏమనేది మెన్షన్ చేసింది, ద ఆథర్ హ్యాస్ నథింగ్ టు సే. సో ఆథర్ చెప్పడానికి ఏం లేదు అనేది ఇక్కడ ఆప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది, కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. ద ఆథర్ ఈస్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ డెసిషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ డన్ సంథింగ్ మోర్ వర్త్వైల్ ఫర్ ద స్టార్ట్అప్ ఇన్ ఇండియా. సో ఈ ఆప్షన్ అనేది కూడా మనం కంప్లీట్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని మనం చెప్పొచ్చు అండి, ఎందుకంటే ఇది ఈ ఛానల్తో ఏ విధంగా రిలేషన్లో లేదు, కాబట్టి మనం ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదని చెప్పొచ్చు. అండ్ ఫర్దర్గా చూసినట్లయితే the budget sounded the bulge for fostering rural entrepreneurship for those depending on agriculture and traditional industries by announcing the setup of 80 livelihood business incubators and 20 technology business incubators this fiscal, with the aim to develop 75,000 skilled entrepreneurs in agro-rural industry sectors. The government has tried to broad base and foster entrepreneurship beyond metros to tier 2 and 3 cities, which is a good sign, and doing away with angel tax is welcome, said Bhaskar Majumdar, managing partner Unicorn India Venture. So ikkada manam end of the passage lo ee towards startups గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది అనేది మెన్షన్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో దీనికి సంబంధించి మనం ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ బి సేడ్ రిగార్డింగ్ ద సెక్టోరల్ థ్రస్ట్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆన్ స్టార్ట్అప్స్ ఆఫ్ ద కంట్రీ. సో ప్యాసేజ్ లాస్ట్ లో ఉండడం అనేది జరిగింది, దాన్ని బట్టి మనం ఆప్షన్స్ చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ షూర్ దట్ ద ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ద కంట్రీ గెట్స్ ద ఫెయిర్ షేర్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ ద స్టార్ట్అప్ ఇండస్ట్రీ. ఎస్. సో ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అగ్రో రూరల్ ఇండస్ట్రీ సెక్టర్లో ఈ ఆంటర్ప్రిన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి మనకి కొన్ని ఇంక్యుబేటర్ సెంటర్స్, అలానే స్కిల్డ్ వర్కర్స్ని డెవలప్ చేయడానికి కొన్ని స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. కాబట్టి మనకి క్వశ్చన్కి అనుగుణంగా ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ షూర్ దట్ ద ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ద కంట్రీ గెట్స్ ఫెయిర్ షేర్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ ద స్టార్ట్అప్ ఇండస్ట్రీ అనేది మనకి కరెక్ట్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది, కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ద గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద స్టార్ట్అప్ ఇండస్ట్రీ షుడ్ బి ప్రాఫిటబుల్ ఇన్ ద కంట్రీ ఫస్ట్ సో దట్ ఇట్ ఎక్స్పాండ్స్ టు అదర్ ఏరియాస్ ఆల్సో. సో ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ కోసం అదర్ దాన్ స్టార్ట్అప్స్ కోసం పారాగ్రాఫ్ లో ఎక్కడ కూడా మెన్షన్ చేయడం అనేది జరగలేదు, కాబట్టి మనం ఆప్షన్ 2 అనేది కరెక్ట్ కాదని మనం చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ ద సెక్టర్స్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సెక్టర్స్ని ఎక్కడ కూడా మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేయలేదండి, కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ బిట్వీన్ ద సెక్టర్ అనేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుంది, కాబట్టి ఆప్షన్ 3ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. And the next option is the government has made sure that all the sectors in the economy get the required attention for growth and development. So ఇక్కడ మనకు ఓన్లీ స్టార్ట్అప్స్ కోసమే ఈ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం జరిగింది, డిఫరెంట్ సెక్టర్స్ కోసం కానీ మరియు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం కానీ ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం కానీ ఎక్కడ కూడా మనకి పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం అనేది జరగలేదండి, కాబట్టి ఆప్షన్ 4 కూడా మనకి కరెక్ట్ కాదు, ఓన్లీ ఆప్షన్ 1 అనేదే కరెక్ట్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. Which among the following is correct regarding the attitude of the government towards the startup economy of the country? Let us see. The economy of the country has been given a lifeline, but there are a lot of questions to ponder over it. So ఇక్కడ మనం చూసుకున్నట్లయితే attitude of the government towards startup economy, ఇక్కడ మనకి స్టార్ట్అప్ ఎకానమీ కోసం మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది, బట్ ఇక్కడ ఆప్షన్లో ఎకానమీ ఆఫ్ ద కంట్రీ కోసం మనం మాట్లాడుతున్నాం. ఎకానమీ ఆఫ్ ద కంట్రీ అనేది స్టార్ట్అప్ ఎకానమీకి కంప్లీట్గా డిఫరెన్స్ అండి. స్టార్ట్అప్ ఎకానమీ అనేది స్టార్ట్అప్స్కి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఇవి ఎలా రన్ అవుతున్నాయి, వీటికి లోన్స్ ఎలా వస్తున్నాయి, అండ్ ఫర్దర్గా వీటి ప్రొడక్టివిటీ ఏంటి, వీటి కంట్రిబ్యూషన్ ఏంటి కంట్రీకి, అండ్ ఎటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది అనేది స్టార్ట్అప్ ఎకానమీ అవుతుంది. అండ్ ఎకానమీ ఆఫ్ ద కంట్రీ అనేది ఓవరాల్
కంట్రీ యొక్క ఎకానమీ అవుతుంది. సో ఈ రెండు అనేవి ఒకటి కాదు కాబట్టి ఆప్షన్ 1 అనేది మనం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే మన ప్యాసేజ్లో ఎకానమీ ఆఫ్ ది కంట్రీ కోసం మనం డిస్కస్ చేయట్లేదు, స్టార్టప్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ కాదు. అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద గవర్నమెంట్ హ్యాస్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టార్టప్స్ ఇన్ ద ఎకానమీ అండ్ ఈజ్ పాజిటివ్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇట్స్ ఎకానమీ. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే మనకి ఈ పారాగ్రాఫ్లో మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అనేది గవర్నమెంట్ తీసుకుంది. ఇంక్యుబేటర్ స్టార్ట్ చేయడం, అలానే స్కిల్డ్ ఆంటర్ప్రీనర్స్ని డెవలప్ చేయడం. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది కాబట్టి గవర్నమెంట్కి ఈ స్టార్టప్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది అని చెప్తున్నటువంటి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందండి. సో ద సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అండ్ లెట్ us see the remaining options. The country is still reliant on big industrial houses so that they can pay taxes as much as possible. సో బిగ్ ఇండస్ట్రీస్ కోసం మనం ఎక్కడ కూడా ఈ ప్యాసేజ్లో డిస్కస్ చేయలేదు కాబట్టి ఆప్షన్ 3 అనేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బిగ్ ఇండస్ట్రియల్ హౌసెస్ కోసం మెన్షన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఓన్లీ స్టార్టప్స్ కోసం మాట్లాడడం, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కోసం మరియు వాటి ట్యాక్స్ కంట్రిబ్యూషన్ కోసం మనం ప్యాసేజ్లో ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్ని మనం కంప్లీట్గా ఇర్రిలవెంట్ అని మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ 3ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ అబౌట్ ద స్టార్టప్స్ ఆఫ్ ద నేషన్ సో ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ దెమ్. ఈ గవర్నమెంట్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ దెమ్ అనేది కంప్లీట్గా ప్యాసేజ్ని కాంట్రడిక్ట్ చేస్తుందండి. మనకి ప్యాసేజ్లో గవర్నమెంట్ స్టార్టప్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మనకు ఉందండి. వాటిని ఇబ్బంది పెట్టేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్స్ని కొంచెం సింప్లిఫై చేయడం, అలానే ఈ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి డిఫరెంట్ ఇంక్యుబేట్ సెంటర్స్, అలానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అనేది ప్యాసేజ్లో మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ గవర్నమెంట్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ దమ్ అని ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అనేది ఈ ఆప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి ఆప్షన్ 4 అనేది కంప్లీట్గా ఇర్రిలవెంట్. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఓన్లీ 2. సో మనం ఈ క్వశ్చన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడైతే మనం రీడింగ్ కాంప్రహెన్షన్ మనం స్టడీ చేస్తామో ఆ క్వశ్చన్స్కి మనం యాక్యురేట్ ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నౌ లెట్ us see the next one. And which of the following is antonym of the underlined word? మనకి అండర్లైన్ వర్డ్కి మనం యాంటనిమ్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ ద సెంటెన్స్ is there is a massive age difference between us. సో ఇక్కడ మనకి మాసివ్ అనే వర్డ్కి మనం యాంటనిమ్ని ఐడెంటిఫై చేయాలి. మాసివ్ మీన్స్ లార్జ్, బిగ్ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. అండ్ ద ఆప్షన్స్ ఆర్ మైటీ. మైటీ మీన్స్ లార్జ్ అండ్ స్ట్రెంగ్తీ, లార్జ్ అండ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. సో ఇది మనకి యాంటనిమ్ కాదండి. ఎనామస్, ఎనామస్ మీన్స్ వెరీ లార్జ్ అండ్ బిగ్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. ఇది సినోనిమ్ అవుతుంది, యాంటనిమ్ కాదు. సో ఆప్షన్ 2ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. షార్ట్ మీన్స్ స్మాల్, లిటిల్ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. అండ్ మాసివ్ మీన్స్ బిగ్ అండ్ లార్జ్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం కాబట్టి దీనికి యాంటనిమ్ ఏమవుతుందండి? షార్ట్ అనేది అవుతుంది. వాస్ట్ మీన్స్ వెరీ లార్జ్, ఇది కూడా మనకి సినోనిమ్ అవుతుంది, యాంటనిమ్ కాదు. కాబట్టి ఆప్షన్ 4 కూడా మనకి కరెక్ట్ కాదు. సో మనకి యాంటనిమ్ని ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి మ్యాసివ్కి యాంటనిమ్ ఏమవుతుందండి? షార్ట్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Which of the following words is incorrectly spelled? స్పెల్లింగ్ మిస్టేక్ మనకి ఏ వర్డ్లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలండి. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఇన్కాన్సిక్వెన్షియల్. సో ఇది స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉందండి. ఇన్కాన్సిక్వెన్షియల్ మీన్స్ నాట్ ఇంపార్టెంట్, ఇన్సిగ్నిఫికెంట్ అనే మీనింగ్లో వాడుతాం. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. సో ఇది కూడా మనకి స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉందండి. అండ్ మినీ స్కేల్, సో ఇది మనకి ఎర్రర్ అని మనం చెప్పొచ్చు అండి. మినిస్కూల్ అనేది మనం వెరీ స్మాల్ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. మినిస్కూల్, ద కరెక్ట్ స్పెల్లింగ్ ఈజ్ MINISCULE. అలానే దీనికి మనం ఓల్డ్ యూసేజ్లో MINUSCULU అని కూడా మనం రాస్తామండి. ఈ రెండు స్పెల్లింగ్లు కూడా కరెక్టే, బట్ ఇది రాంగ్ అవుతుంది. MINISCULE అని రాస్తాం, ఓల్డ్ యూసేజ్లో MINUSULE అని కూడా రాస్తుండేవాళ్ళు. సో ఈ రెండు స్పెల్లింగ్లు కూడా కరెక్టే, యాడ్జెక్టివ్గా మనం ఉపయోగిస్తామండి. వెరీ స్మాల్ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3లో స్పెల్లింగ్ ఎర్రర్ అనేది మనకి ఉంది. అండ్ ద లాస్ట్ ఆప్షన్ ఈస్ మౌంటైనియస్. సో మౌంటైనియస్ మీన్స్ హ్యావింగ్ మెనీ మౌంటైన్స్. అలానే లార్జ్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అనే మీనింగ్లో కూడా మనం ఉపయోగిస్తాం.
and the spelling is correct. So our correct option here is option 3. ఎందుకంటే ఆప్షన్ 3 లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. Now let us see the next one. Observe this. What is the best explanation of the expression so far so good? So far so good అనే ఈ ఎక్స్ప్రెషన్ ని ఏదైనా ఒక పని స్టార్ట్ అయిన తర్వాత ప్రస్తుతం వరకు అంటే ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే నడిచింది అని చెప్పే సందర్భంలో మనం ఈ సో ఫార్ సో గుడ్ అనే ఎక్స్ప్రెషన్ ని ఉపయోగిస్తాం. సో ఈ మీనింగ్ లో మనకి ఉన్నటువంటి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ హౌ ఫార్ యు గో బట్ బీ గుడ్. ఇది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాదండి. సో ఆప్షన్ 1 ఈస్ నాట్ కరెక్ట్. సో హౌ ఫార్ యు గో బట్ బీ గుడ్. సో ఇది మనం ఎదుటి వారికి ఇచ్చే సలహాలో ఉంది, ఇది ఒక సజెషన్లో ఉంది. ఇది మనకి సో ఫార్ సో గుడ్ అనే మీనింగ్కి సూట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఆప్షన్ 1ని కరెక్ట్ అని మనం చెప్పలేము. అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈస్ గుడ్నెస్ లీడ్స్ టు సక్సెస్. సో ఇది మనకు ఒక ప్రోవర్బ్లో ఉందండి. ఇది కూడా మనకి సో ఫార్ సో గుడ్కి కరెక్ట్ మీనింగ్ ఇవ్వట్లేదు. సో ఫార్ సో గుడ్ అంటే ఒక వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది అని చెప్పే మీనింగ్లో మనం సో ఫార్ సో గుడ్ని ఉపయోగిస్తాం. సో మనకి గుడ్నెస్ లీడ్స్ టు సక్సెస్ అనేది కూడా మనకి కరెక్ట్ కాదు. బిహేవ్ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్. ఇది కూడా మనకి కరెక్ట్ కాదండి. సో థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ సో ఫార్. ఎస్. సో ఒక పని స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పనులు కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి అని చెప్పే సందర్భంలో మనం ఈ సో ఫార్ సో గుడ్ అనే ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ సో ఫార్. సో ఇప్పటి వరకు అన్ని థింగ్స్ కరెక్ట్గా జరుగుతున్నాయి అనే మీనింగ్ ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా సో ఫార్ సో గుడ్ అనే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మనం ఇప్పటి వరకు అంతా సక్రమంగానే జరుగుతుంది అని చెప్పే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ choose the correct option that conveys the same meaning as the underlined word in the following sentence. So tragedy. Tragedy is an unfortunate event that causes lot of damage. సో ఏదైనా ఒక పర్టికులర్ ఈవెంట్ ఒక లాట్ ఆఫ్ డ్యామేజ్ని కలిగించినట్లయితే అటువంటి ఈవెంట్ని మనం ఏమంటామండి, ట్రాజడీ అంటాం. దీనికి మనకి సిమిలర్ మీనింగ్లో ఉన్నటువంటి వర్డ్ ఏంటి అనేది మనకు అడుగుతున్నారండి. కరెక్ట్ ఆప్షన్ దట్ కన్వేస్ ద సేమ్ మీనింగ్. సేమ్ మీనింగ్ని కన్వే చేసేటటువంటి వర్డ్ని మనం ఐడెంటిఫై చేయాలి. డ్రామా ఈజ్ ఏ ప్లే ఫర్ థియేటర్ ఆర్ టెలివిజన్. ఒక టెలివిజన్ లేదా థియేటర్ కోసం చేసేటటువంటి ఒక ప్లే, నాటకం అంటాం మనం. సో దీన్ని మనం డ్రామా అంటాం. ఇది మనకి ట్రాజడీకి సిమిలర్ మీనింగ్తో లేదండి. ప్లే అనేది అన్ యాక్ట్ ఫర్ అమ్యూజ్మెంట్. సో మనం సరదా కోసం చేసే ఒక పర్టికులర్ యాక్ట్ని ఏంటంటామండి, మనం ప్లే అంటాం. అండ్ ఫార్చ్యూన్ ఈస్ లక్ ఆర్ ఎ ఛాన్స్. సో లక్ని లేదా మనకు వచ్చినటువంటి ఒక ఆపర్చునిటీని మనం ఏంటంటామండి, ఫార్చ్యూన్ అంటాం. ఇది కూడా ట్రాజడీకి సిమిలర్ మీనింగ్లో లేదు. డిజాస్టర్ ఈజ్ ఏ క్యాటస్ట్రోఫ్ కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్. ఒక లాట్ ఆఫ్ డ్యామేజ్ని కలిగించేటటువంటి ఈ క్యాటస్ట్రోఫ్ని మనం ఏంటంటామండి, ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్ని మనం డిజాస్టర్ అంటాం. ఇది ట్రాజడీకి సిమిలర్ మీనింగ్లో ఉందండి. సో మనకి సిమిలర్ మీనింగ్ అడిగారు కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ట్రాజడీకి దగ్గరగా మీనింగ్లో ఉన్నటువంటి వర్డ్ డిజాస్టర్ కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ 4. నౌ much of the region's native vegetation has been damaged by developers who are building hotels along the coast. సో ఇందులో మనకి ఈ బ్లాంక్లో సూటబుల్ వర్డ్ ఏంటి అనేది మనకి అడుగుతున్నారండి. వెజిటేషన్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్. ఈ వెజిటేషన్ మనం ఒక కలెక్టివ్గా ఉపయోగిస్తాం, అంటే దీన్ని ఒక సింగులర్గా ఉపయోగిస్తాం. ఒక ప్లేస్లో ఉన్నటువంటి టోటల్ ట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ఈ వెజిటేషన్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. ఇది సింగులర్. అండ్ యూ కెన్ సీ మచ్ ఆఫ్ ద నేటివ్ వెజిటేషన్. దీని ముందు మచ్ అనే ఒక వర్డ్ ఉందండి. సో దీన్ని మనం ఎప్పుడు కూడా సింగులర్గా మనం ట్రీట్ చేస్తాం కాబట్టి మనకి హ్యాజ్ అనేది కరెక్ట్ వెర్బ్ అవుతుంది. సో హ్యావ్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి మనం వాడలేము. అండ్ హూ ఆర్ బిల్డింగ్ అని ఒక ప్రెజెంట్ రెఫరెన్స్ ఉంది కాబట్టి పాస్ట్లో ఉన్నటువంటి హ్యాడ్ని మనం వాడలేము. అలానే విల్ హ్యావ్ని కూడా మనం ఉపయోగించలేమండి. సో విల్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ అని రాసినట్లయితే ఫ్యూచర్లో
ఒక పర్టికులర్ టైం కంటే ముందు డ్యామేజ్ చేయబడుతుంది అనే మీనింగ్ వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడినట్లయితే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం కంటే ముందే డ్యామేజ్ చేయబడుతుంది అనే మీనింగ్ వస్తుంది. దీనికి ఈ పర్టికులర్ టెన్స్ వాడడానికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది సెంటెన్స్లో ఇవ్వలేదు. బట్ మనం హ్యాజ్ని వాడచ్చు, ఎందుకంటే వెజిటేషన్ అనేది సింగులారిటీ మీనింగ్ని కలిగి ఉంటుంది కాబట్టి హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ బై డెవలపర్స్ హూ ఆర్ బిల్డింగ్ హోటల్స్ అలాంగ్ ద కాస్ట్ అనేది మనకి గ్రామటికల్గా కరెక్ట్ మీనింగ్ని ఇస్తుంది కాబట్టి హ్యాజ్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ అనేది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది, బట్ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడడానికి సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సెంటెన్స్లో లేదు. మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు వాడతాము? ఏదైనా ఒక యాక్షన్ అనేది పర్టికులర్ టైం కంటే ముందే అయిపోతుంది అని చెప్పే సందర్భంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాం. సో ఇక్కడ విల్ హ్యావ్ వాడినట్లయితే సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్తుంది, బట్ మనకి ఈ యాక్ట్ అనేది పర్టికులర్ టైంలోపు అవుతుందనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ లేదు కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది కరెక్ట్ కాదు. బట్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ అని వాడినట్లయితే మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 అవుతుంది. హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్ అనేవి ఈ కాంటెక్స్ట్లో మనకి సూట్ అవ్వట్లేదు కాబట్టి వాటిని మనం ఉపయోగించలేము. నౌ లెట్ us see the next one. Each and every person should have dashed to the CM of his or her respective state. సో ఈ బ్లాంక్లో మనకి సూటబుల్ వర్డ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఎక్సెస్. ఎక్సెస్ మీన్స్ సర్ప్లస్, మోర్ దాన్ ఎనఫ్. సో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నదాన్ని ఎక్సెస్ అంటాం. సో ఇక్కడ మనకి షుడ్ హ్యావ్ ఎక్సెస్ టు ద సీఎం అనేది మనకి కరెక్ట్ కాంటెక్షన్ ఇవ్వట్లేదు. సో మనం ఆప్షన్ 1ని ఎలిమినేట్ చేసేవచ్చు. యాక్సెంట్. యాక్సెంట్ ఈస్ ద వే ఆఫ్ ప్రొనౌన్సింగ్ ఏ పర్టికులర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక వర్డ్ని కానీ ఫ్రేజ్ని కానీ ప్రొనౌన్స్ చేసే స్టైల్ని మనం యాక్సెంట్ అంటాం. సో షుడ్ హ్యావ్ యాక్సెంట్ టు ద సీఎం అనేది కూడా మనకి కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ కాంటెక్స్ట్లో ప్రొనౌన్సియేషన్ అనేది సూటబుల్ వర్డ్ అనేది కాదు. యాక్సెస్. యాక్సెస్ మీన్స్ ద మీన్స్ ఆర్ ఆపర్చునిటీ టు ఎంటర్. సో ఒకరిని కలవడానికి లేదా ఒక పర్టికులర్ దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీని మనం యాక్సెస్ అంటాం. సో ఇక్కడ యాక్సెస్ టు ద సీఎం. సో సీఎంని మీట్ అవ్వడానికి అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి యాక్సెస్ అనేది కరెక్ట్ వర్డ్ అవుతుందండి. అండ్ అసెంట్. అసెంట్ మీన్స్ క్లైంబ్. సో ఇక్కడ మనకి క్లైంబ్ అనేది కరెక్ట్ కాదు. సో మనం ఆప్షన్ 4ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఓన్లీ యాక్సెస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ద సీఎం ఆఫ్ హిజ్ ఆర్ హర్ రెస్పెక్టివ్ స్టేట్. సో ఒక స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ స్టేట్ యొక్క సీఎంని కన్సల్ట్ చేయడానికి యాక్సెస్ అనేది ఉండాలి. సో ఒక మార్గం అనేది ఉండాలి అనే మీనింగ్లో మనకి ఇక్కడ యాక్సెస్ అనేది కరెక్ట్ వర్డ్ అవుతుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ 3. నౌ లెట్ us see the next one. He tried how many miles he dash walk in an hour. సో ఇందులో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కెన్, కుడ్, హ్యాజ్, హ్యాడ్. సో ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక పాస్ట్ వెర్బ్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. హీ ట్రైడ్. సో సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ వెర్బ్స్ ఉండేటప్పుడు ఈ వెర్బ్స్ అనేవి టెన్స్ కంటిన్యూటీని ఫాలో అవ్వాలి. దీన్నే మనం టెన్స్ సీక్వెన్స్ అని అంటాం. సో ఏదైనా ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ వెర్బ్స్ ఉండేటప్పుడు ఆ వెర్బ్లో మెయిన్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ ఉంటే ఆ సెంటెన్స్ యొక్క సబార్డినేట్ క్లాజ్లో ఖచ్చితంగా పాస్ట్ టెన్సే ఉండాలండి. దీన్నే మనం టెన్స్ కంటిన్యూటీ అని అంటాం. ఇదే రకంగా ఇంకొక రూల్ కూడా ఉందండి. ఇంకొక రూలు. ఈ రూల్ ఏంటంటే ఏదైనా ఒక సెంటెన్స్లో మెయిన్ క్లాజ్లో ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ టెన్స్ ఉన్నట్లయితే ఇందులో మనం సబార్డినేట్ క్లాజ్లో ఏ టెన్స్ ఉపయోగించినా పర్వాలేదు. సో ఈ 2 రూల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ రూల్ ఏంటండి? ఏదైనా ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ క్లాజులు ఉండేటప్పుడు, అంటే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ అనేది పాస్ట్లో ఉండేటప్పుడు సబార్డినేట్ క్లాజ్లో వెర్బ్ అనేది ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. సాధారణంగా దీనికి 2 ఎగ్జామ్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎగ్జామ్షన్ ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్ని ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ సింపుల్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. అలానే కంపేర్ చేసేటప్పుడు కూడా మనం ఏ టెన్స్ అయినా వాడచ్చు. బట్ నార్మల్గా ఒక సెంటెన్స్లో మెయిన్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ ఉందంటే సబార్డినేట్ క్లాజ్లో కూడా మనం ఖచ్చితంగా పాస్ట్ టెన్సే వాడాలి.
ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి మెయిన్ క్లాస్లో మనకి పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి హీ ట్రైడ్ హౌ మెనీ మైల్స్, ఇక్కడ మనకు ఖచ్చితంగా పాస్ట్ టెన్స్లోనే కావాలండి. సో హ్యాడ్ కానీ కుడ్ కానీ మనం వాడగలం. బట్ ఈ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే ఒక ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఎబిలిటీ కోసం మనం ఎప్పుడు కూడా కెన్ కానీ కుడ్ కానీ ఉపయోగిస్తాం. సో మనకి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి కుడ్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? కుడ్ అవుతుంది. మనం ఈ రూల్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలండి. ఒక సెంటెన్స్లో మనకి ఒకటి కంటే ఎక్కువ వెర్బ్స్ ఉండేటప్పుడు మెయిన్ క్లాజ్లో ఉన్నటువంటి వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటే సబార్డినేట్ క్లాజ్లో ఉన్నటువంటి వెర్బ్ ఎప్పుడు కూడా మనం పాస్ట్ టెన్స్లోనే వాడుతాము. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? కుడ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇదే మనకి మెయిన్ క్లాస్లో ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ టెన్స్ ఉండేటప్పుడు మనకు సబార్డినేట్ క్లాజ్లో ఏ టెన్స్ ఉన్నా పర్వాలేదండి. బట్ పాస్ట్ టెన్స్ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా పాస్ట్ టెన్స్నే మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ కెన్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు, కుడ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Patience and success dash hand in hand. సో ఇంతకుముందు మనం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో మనం చూసామండి. సో పేషెంట్ అండ్ సక్సెస్ ఇవి మనకి టూ డిఫరెంట్ థింగ్స్. పేషెన్స్ అండ్ సక్సెస్. సో ఇవి మనకి టూ డిఫరెంట్ నౌన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా వెర్బ్ని ప్లూరల్గా వాడాలి. సో మనకి గో అనేది కరెక్ట్ అవుతుందండి. గోస్ అనే సింగులర్ వెర్బ్ అనేది రాంగ్ అవుతుంది. సో గో అనేది ప్లూరల్ వెర్బ్, గోస్ అనేది సింగులర్ వెర్బ్. ఎందుకంటే సింగులర్ వెర్బ్కే మనం ఎస్ అండ్ ఈఎస్ని మనం యాడ్ చేస్తాం. సో పేషెన్స్ అండ్ సక్సెస్ అనేవి టూ డిఫరెంట్ నౌన్స్ కాబట్టి గో అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. పేషెన్స్ అండ్ సక్సెస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. బట్ మనం ఇంతకుముందు చెప్పినట్టు బ్రెడ్ అండ్ బటర్, లా అండ్ ఆర్డర్ ఇటువంటి వర్డ్స్ ఉండేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా వీటిని సింగులర్గా ట్రీట్ చేస్తాం. ఇటువంటి సందర్భంలో మనం సింగులర్ వెర్బ్నే ఉపయోగిస్తాం. బట్ పేషెన్స్ అండ్ సక్సెస్ అనేవి టూ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి మనకి గో అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ హై టైమ్ హీ డాష్ ఫర్ ద బస్ స్టాప్. సో ఇట్ ఈస్ హై టైమ్, అబౌట్ టైమ్, ఇట్ ఈజ్ టైమ్ అనే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒక అర్జెన్సీని తెలియజేస్తాయి. అంటే ఒక పనిని అంతకు ముందే చేసి ఉండాల్సింది లేదా అర్జెంటుగా చెయ్యాలి అని చెప్పే సందర్భంలో మనం ఈ ఎక్స్ప్రెషన్స్ని ఉపయోగిస్తాం. ఏంటండి ఎక్స్ప్రెషన్స్? ఇట్ ఈజ్ టైమ్, ఇట్ ఈజ్ హై టైమ్, అండ్ ఇట్ ఈజ్ అబౌట్ టైమ్. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఒక పనిని అంతకు ముందే చేసి ఉండాల్సింది లేదా అర్జెంటుగా చెయ్యాలి అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. మరియు ఈ ఎక్స్ప్రెషన్స్ తర్వాత మనం ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇవి ఒక కంప్లీషన్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఒక పనిని అంతకు ముందే చేసి ఉండాల్సింది అనే మీనింగ్లో మనం వాడుతాం కాబట్టి ఈ సందర్భంలో ఎప్పుడు కూడా మనం పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ లెఫ్ట్. B2 ఉన్నటువంటి ఫామ్ ఒకే ఒకటి ఉందండి, అది ఆప్షన్ 2. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా ఇటువంటి ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ముందు మనం ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని ఉపయోగిస్తాం. సో మనకి V2లో ఉన్నటువంటి లెఫ్ట్ ఒక్కటే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. ఈ రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ తర్వాత మనం వాడం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2. థ్యాంక్ యూ.